ఈ మధ్య మనం ఎక్కడ చూసినా సరే కొన్ని అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి ప్రకటనలు. అవే డేటింగ్ యాప్స్. రూ. 16తో ఇవి డౌన్లోడ్ చేసుకోండి అని కొన్ని ఈ ఏఐ క్రియేట్ చేసినటువంటి అమ్మాయిలు వచ్చి చెప్తూ ఉంటారు. తెలంగాణలో అమ్మాయిలు ఉంటారా, హైదరాబాద్లో అమ్మాయిలు ఉంటారా, విజయవాడలో అమ్మాయిలు ఉంటారా, ఆహా ఆటగాడివే, ఇలాంటివన్నీ చూసి మనం వెంటనే డౌన్లోడ్ చేసేసి మీకు ఇది సేఫెస్ట్ యాప్ అంటూ చెప్తుంటారు. ఏది సేఫెస్ట్ యాప్ కాదు. ఇన్స్టాల్ చేసిన ప్రతిదీ కూడా మీ యాక్సెస్ వాళ్ళకి వెళ్ళిపోద్ది. వాళ్ళు ఏమొచ్చేసి మీరు వీడియో కాల్ చేయగానే వాళ్ళు ఒక న్యూడ్ ఫోటోకి వీడియోకి మీ యొక్క ఫోటోని యాడ్ చేసి మార్ఫింగ్ చేసి మళ్ళీ అదే మీకు పంపిస్తారు. మీరు కనుక వాళ్ళు అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని మీ ఫ్రెండ్స్కి పంపించేస్తారు. కానీ ఈ టీంకి సంబంధం ఉండదు. అది వాళ్ళు సపరేట్గా ఇంకో టీం ఉంటారనమాట. వాళ్ళకి ఈ టీంకి అంటే ఈ యొక్క యాప్ వాళ్ళకి సంబంధం లేనట్లుగా ఉంటుంది అంటున్నా. వాళ్ళు ఏదో హ్యాక్ చేసినట్లుగా ఉంటారు అంతా. రేపు పొద్దున్న మీరు ఏదైనా కేసు పెడితే యాప్ వాడికి బాధ్యత లేకుండా చూసుకుంటాడు. ఇది ఒక పెద్ద స్కామ్. అలాగే కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు కొంతమంది వస్తున్నారు మన దగ్గరికి, ముసలి వాళ్ళు ముఖ్యంగా. ఎక్కడైనా బయట ఉంటే నాయన నాకు ఈ అడ్రస్ తెలియడం లేదు, ఇది చూడు లేదు, ఈ ఫోన్ నెంబర్ నాకు చేయడం రావట్లేదని వాళ్ళు ఫోన్ ఇస్తారు, లేదా వాళ్ళ నెంబర్ ఇస్తారు. మన ఫోన్ నుంచి చేస్తాము. తర్వాత ఏమొచ్చేసి వాళ్ళు ఏదో ఇన్స్టాల్ చేయడము లేకపోతే ఇంకేదో చేస్తారు. ఆ తర్వాత మొత్తం నాశనం అయిపోతాయి. మన అకౌంట్ నుంచి ప్రతిదీ వెళ్ళిపోద్ది వాళ్ళకి. మన ఓటీపీకి సంబంధించినటువంటి ప్రతి యాక్సెస్ వాళ్ళ చేతికి వెళ్ళిపోయిందంటే డబ్బులు మొత్తం గోవింద అయిపోతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. ఇలాంటి పరిస్థితులు ముఖ్యంగా మనలాంటి చదువుకున్నోనే, ఎంతో కొంత చదువుకున్నాడే మోసపోతున్నాడు. చదువు లేనివాడు బాగానే ఉంటున్నాడు, వాడికి ఇవేం అవసరం లేదు. వాడు యాప్లో ఇన్స్టాల్ చేయడు, బయటికి ఫోన్లు పట్టుకుని తిరగడు. చదువు ఉన్నటువంటి ఎంతో కొంత చదువు ఉన్న మనమే మోసపోతున్నాం. కాబట్టి జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సిపి సజ్జనార్ గారు కూడా ఇదే విషయం చెప్పారు. ఆ యాప్లు వేటిని కూడా మీరు నమ్మకండి, అదంతా కూడా ఒక ట్రాప్, డబ్బు కోసం జరుగుతున్నటువంటి ట్రాప్. వాళ్ళు మన నుంచి తీసుకునే రూ. 16 కాదు, బ్లాక్మెయిల్ ద్వారా తీసుకునే డబ్బు కోట్లలో ఉంటుంది.